మరి చిన్న ప్రశ్న అడిగాను మనస్సు గురించి. మీరు చెప్పిన దానిలో అంటే మనస్సును మరి మనల్ని పతనం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తుంది మనస్సు అన్నారు. బుద్ధి వైపు తీసుకుంటే మనతో మంచిగా ఉంటుందని కూడా అన్నారు దేవుల గారు. ఆ మనస్సును మనకు మరి ఆత్మతో పాటు మనసు వెళుతుందా మనము జీవితంలో? అంటే మనం ఇక్కడ నుంచి మనం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, లేక ఒక ఆత్మతోని బుద్ధి మాత్రమే వెళుతుందా? మరి అలా ఉన్నప్పుడు ఈ మనసు ఇక్కడ తయారు చేసి ప్రకృతితో సంబంధం కనుక ఇక్కడే ఉండిపోతుందా? ఎలా మరి మనసు మన ఇలా ఎప్పటికీ వేధిస్తూ ఉండడానికి కారణం ఏమిటి? మనస్సు అనేటువంటిది ఈ శరీరం ఉన్నా ఏ శరీరం ఉన్నా అది ఎప్పుడూ నశించేది కాదు. మనస్సు యొక్క సంబంధం వైకుంఠంలోకి పోయిన తరువాత మాత్రమే తొలగిపోతుంది. ఈ శరీరం మార్చే మనం ఒకసారి చెప్పుకున్నాం, బహుశా మర్చిపోయారేమో, గుర్తు చేసుకోండి. మనకు ప్రస్తుతం 2 శరీరాలు ఉంటాయి. ఒకటి స్థూల శరీరం, మరొకటి సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం మనం వైకుంఠంలోకి వెళ్ళి విరజా నదిలో స్నానం చేసేంత వరకు మనకు ఈ శరీరం ఇలాగే ఉంటుంది, శరీరం పోదు. స్థూల శరీరం ఎన్నిసార్లు కాలిపోయినా, ఎన్నిసార్లు రాలిపోయినా సూక్ష్మ శరీరం పోదు. అది మళ్ళీ మనస్సుతో కలిసి లింకుదానికి, మనస్సుతో కలిసి ఉంటుంది సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరంతో కలిసి ఉంటుంది మనస్సు. ఈ 2 మరో శరీరాన్ని వెతుక్కుంటూ వెళుతాయి. ఆ శరీరంలోకి ఆత్మ వెళ్ళింది అంటే దాని వెంటే ఈ సూక్ష్మ శరీరం, ఈ మనస్సు వెళుతుంది. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మనము ఈ శరీరంతో చేసిన అన్ని పనుల వలన కలిగినటువంటి అనుభూతులన్నీ అందులో దాగి ఉంటాయి. మీకు మీ భాషలో, మీ సాఫ్ట్వేర్ భాషలో అర్థం కావాలంటే మెమరీ చిప్ అన్నమాట. కంప్యూటర్లో ఉంటుంది, మెమరీ చిప్ ఉంటుంది కదా. ఆ చిప్ మనం ఇంకో దాంట్లో వేస్తే ఇవన్నీ అందులోకి వచ్చేస్తాయి. అది వేసి మనకి కొత్తగా లోడ్ చేస్తున్న పని లేదు. మెమరీ చిప్ను మార్చితే ఈ చెట్టు నుంచి ఇంకో చెట్టుగా వేస్తే ఇందులో ఎన్ని అందులోకి వస్తాయి. అలాగే మనము ఎన్ని వందల వేల లక్షల కోట్ల శరీరాలతో చేసినటువంటి పనుల వల్ల కలిగిన అన్ని రకముల సంస్కారములు ఒక లింకులో, అవధిలో ఈ శరీరంలో దాగి ఉంటాయి. ఆ శరీరం మళ్ళీ ఎందులోకి వస్తే అందులో ఇవన్నీ మనకు సంక్రమిస్తాయి. కాబట్టి అప్పుడే పుట్టినటువంటి పాపకు పుట్టిన వెంటనే ఈ నాలుక మీద 2-3 పాల చుక్కలు వేస్తాడు. వేస్తే ఏం చేస్తుందా పాప? ఉమ్మేది, సప్పరిస్తుంది కదా. తోడు చెప్పాడుగా సప్పరించుకొని. ఇవి పాలు, ఇవి తీయగా ఉంటాయి. ఈ స్థాయికి నీ కడుపు నిండుతుంది, నీకు ఆకలి పోతుంది, నీకు ఆనందంగా ఉంటుందని వాడు ఇప్పుడేలా వచ్చింది. ఆ శరీరం ఇప్పుడే భూమి మీద పడింది. ఇంకా ఎలాంటి ప్రభు సంబంధం దానికి లేదు. మరి నోటిలో పాల చుక్క వేయగానే సంపాదించడానికి కావలసిన సంస్కారం, జ్ఞానం దానికి ఎక్కడుంది? ఎక్కడి నుంచి వచ్చింది? అదే సూక్ష్మ శరీరం తెచ్చినటువంటి వాసన, సంస్కారము. దాంతో మనసు నిరంతరం భ్రమిస్తూ ఉంటుంది. అయితే ఈ మనస్సుకు ఇంతకు ముందున్న శరీరం కానీ, ఇంతకు ముందున్న జన్మ కానీ, అప్పటి అనుభవాలు కానీ సమగ్రంగా పరిపూర్ణంగా గుర్తుండవు. కేవలం సంస్కారం మాత్రమే గుర్తుంటుంది. కొందరు మహానుభావులు పుట్టిన వెంటనే, పెరిగిన వెంటనే 2 ఏళ్ళు ఏడాది కాగానే లడ్డూ పెడతానంటే నో అంటారు. నాకొద్దు, నాకు తీపి ఇష్టం ఉండదు. ఎప్పుడు తిన్నావు ఇష్టం ఉండకపోవడానికి? నువ్వు వచ్చిందేమన్నా కదా. అందరికీ తీపి అందరికీ తీపే కదా, అది కారం ఉంటుందా? లడ్డు ఎవరికైనా కారం ఉంటుందా? తీయగా ఉంటుంది. వాడికి ఆ తీపి ఇష్టం ఉండదు. తీపి మారలేదు, వాడి బుద్ధి మారేది, అంటే రుచి మారేది. నాకు తీపి నచ్చదు, నచ్చకపోవడానికి కారణం ఏమిటి? ఏం చెప్పాలి? నా పూర్వజన్మ సంస్కారం వేరే వాళ్ళు. నాకు అప్పుడు ఆ తీర్పులో ఏదో హాని జరుగుతుంది, మనసులో ప్రభావం పడి. ఒకసారి మనం గాలివానలో బయటికి వెళ్ళాం, ఏవో రేకులు లేచిపోయాయి, కప్పులు లేచిపోయాయి, చెట్లు కూలిపోయాయి.
అవన్నీ మనం చూసాం ప్రత్యక్షంగా. ఏమవుతుంది? మళ్ళీ గాలివాన వస్తున్నది అంటే ఏమవుతుందో ఒక భయం చేకూరుతుంది మనసులో. ఏమీ కాదు, అప్పుడైతే కదా మళ్ళీ అవుతుందో. ఇది సంస్కారం అంటారు, ఇది శరీరం అంటారు. దానితో మనస్సు ఉంటుంది, నిరంతరం పెరుగుతూనే ఉంటుంది, అనుభూతులను అందిస్తూ ఉంటుంది. పొందిన అనుభూతులలో భయాన్ని పొందిస్తుంది, ఆనందాన్ని పొందిస్తుంది. వీళ్ళంత వాళ్ళు భయం జోలికి పోకుండా ఎక్కడ అన్ని భోగాలు అనుభవించాలో, ఎలా అనుభవించాలో ఆ మార్గాలు చూపుతూ ఉంటుంది, పతనం చేస్తూ ఉంటుంది. ఇది పూర్తిగా పోయేది విరజా నదీ స్నానంతో. ఈ అన్ని సంబంధాలు, బాంధవ్యాలు, లింకులు తొలగిపోతాయి. దాని తర్వాత పరమాత్మ బంధువులో మనం కైంకర్యం చేస్తూ ఆనందంగా ఉంటాం. జై శ్రీమన్నారాయణ.